హలో అండి, నమస్తే. వెల్కమ్ టు షాన్వి డైరీస్. సో ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ అయితే నేను ఒక డిఫరెంట్ అండ్ టేస్టీ రెసిపీ మీకైతే చూపించబోతున్నాను. అదేంటంటే కోకోనట్ కోఫ్తా. దాన్ని తెలుగులో కొబ్బరి ముట్టిలు కూడా అంటారు. సో మన ఇంట్లో చాలానే కొబ్బరి ముక్కలు కనిపిస్తూ ఉంటాయి కదా, పూజలకి టెంపుల్కి వెళ్ళినప్పుడు. అవేం చేయాలో మనకి అర్థం కాదు. సో ఈ రెసిపీ ఒకసారి ట్రై చేస్తే మాత్రం మీ ఫ్యామిలీ అంతా మీకు ఫ్యాన్స్ అయిపోతారు. సో ఈ రెసిపీ ఎలా చేయాలో నేనైతే ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను. సో ఫస్ట్ అయితే మనం కొబ్బరి ముక్కల్ని గ్రేట్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది మిక్సర్లో వేసేసుకొని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. దాంతోపాటు వెల్లుల్లి కూడా వేసుకొని నేనైతే కోర్స్గా బ్లెండ్ చేసుకుంటున్నాను. సో అది బ్లెండ్ అయిన తర్వాత తురుము ఉంటుంది కదా, దాంట్లోనే మనం కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కారం, పసుపు, గరం మసాలా, పుట్నాల పప్పు, కరివేపాకు, కొబ్బరి పొడి, అంతే. సో ఆయిల్ కూడా. ఫస్ట్ అయితే దీన్ని కొబ్బరి పొడిని కరివేపాకు వేసేసుకొని నేనైతే గ్రైండ్ చేసుకుంటున్నాను ఒకసారి. ఆ తర్వాత దీంట్లో పసుపు, ఇంకా పుట్నాల పప్పుని పౌడర్ చేసుకున్న ఆ పౌడర్, ఇంకా కారం పొడి, గరం మసాలా అండ్ సాల్ట్, ఇవన్నీ యాడ్ చేసుకొని మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. సో దీన్ని శనగపిండితో కూడా మనం పుట్నాల పప్పుకి బదులుగా మనం శనగపిండిని కూడా యూస్ చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. సో పుట్నాల పప్పు అయితే ఇంకా టేస్టీగా ఉంటుందని నేను ఇలా ట్రై చేశాను. సో దీన్ని మనమైతే రౌండ్ రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ వేసేసుకొని ఒక బట్ట కట్టుకొని ఇవైతే దానిపైన పెట్టి మనం ఒక 10-15 మినిట్స్ స్టీమ్ అయితే చేసుకోవాలి. అది కొంచెం ఉడికేంత వరకు మనమైతే స్టీమ్ చేసుకోవాలి. సో డైరెక్ట్గా ఫ్రై కూడా చేసుకోవచ్చు, బట్ లోపల అదంతా ఉడకదు కాబట్టి సరిగ్గా. సో మనమైతే ఫస్ట్ స్టీమ్ చేసుకొని దీన్ని డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేకపోతే షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. సో దీన్ని సైడ్ డిష్గా కానీ స్నాక్గా కానీ మనం ఎలా అయినా తినొచ్చు. చాలా చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సో దీన్ని మనం కొంచెం కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట, కోకోనట్ కోఫ్తా అని. సో ఇదైతే రెసిపీ అనమాట. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. మరిన్ని వ్లాగ్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్